హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను సర్వేపల్లి గ్రామం నుంచి శ్రీ ఓంకారేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. చాలా పాతకాలం టెంపుల్ అంట. 15 కిలోమీటర్స్ ఉందన్నారు. అక్క కొడుకు పొద్దున్నే 7:30కే తీసుకెళ్ళాడు, పొలం పని ఉందని. ఇది ఎంట్రన్స్లో చిన్న బావి ఉంది. బావిలో వాటర్ చాలా తేటగా ఉన్నాయి. దిగి వీడియో ఫోటోలు తీద్దామంటే పాములు కనిపించాయి, 2 చిన్న చిన్నవి. అందుకే భయం వేసి కిందికి దిగలేదు, పైనుంచే వీడియో తీశాను. గుడి అయితే చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది. ఇది నయనాలప్ప అని పేరు ఎలా వచ్చిందో అక్క చిన్న స్టోరీ చెప్పింది, పాతకాలంది తెలిసిన వరకు. అది నేను మీకు చెప్తాను. ఇది ఎంట్రన్స్. ఫ్లాట్ మెట్లు ఉన్నాయి చూడండి. అటు ఇటు చెట్లు, పచ్చని చెట్లు, మధ్యలో శివయ్య. ఓం నమ శివాయ. ఇది ఎంట్రన్స్ గేటు. మేము 8కే వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా ఎవరు లేవలేదు. పనోళ్ళు లేచినట్టున్నారు, వాళ్ళు ముగ్గేశారు, బయట గేట్ తీశారు. గర్భగుడిది అయితే తీయలేదు. తాళం అడిగాము. నవగ్రహాలు ఉన్నాయి. ఒక 1/2 అవర్ 1 అవర్ టైం పడుతుందని చెప్పారు. వెయిట్ చేద్దామని బ్యాక్ సైడ్ గేట్లో మెట్లెక్కితే కృష్ణుని టెంపుల్, ఆశ్రమం ఉంది. అది కూడా చూసి వద్దాము, అప్పటి వరకు తాళం ఇస్తారని వెయిట్ చేశాము. ఇది శ్రీ ఓంకారేశ్వర స్వామి టెంపుల్, నయనాలప్పగా పిలుస్తారు. ఇది కార్తీక మాసం లాస్ట్ సోమవారం చాలా పెద్ద తిరునాళ జరుగుతుందంట. చాలామంది భక్తులు వస్తారు. చూడండి, అక్కంపల్లె, కర్నూలు డిస్టిక్, అక్కంపల్లె గ్రామము. ఇది బ్యాక్ సైడ్ గేటు. కొండలు. మార్నింగ్ వెళ్ళాం కదా, చాలా బాగా అనిపించింది. తాళం వచ్చే వరకు వీడియోస్ అన్న తీద్దామని తీస్తున్నాను. వాతావరణం అయితే చాలా బాగుంది. చాలా కొండపైన ఉన్నాడు దేవుడు. ఇది 2 కొండల మధ్య మెట్లు కొన్ని. ఆ మెట్లు దాటిన తర్వాత కృష్ణుని గుడి, ఆశ్రమం ఉంది. ఇది నయనాలప్ప పేరు ఎలా వచ్చిందంటే, ఈ గుడి కట్టేటప్పుడు 2 భార్యాభర్తలు ఇక్కడ ఉండేవాళ్ళంట. గుడి కట్టే కాడ చెన్నబసప్ప, శివాంబ అని 2 భార్యాభర్తలు ఇక్కడ సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే గుడి కంప్లీట్ అయ్యే లోపల కాశీ నుంచి గంగనీళ్ళు తీసుకొస్తా అని భర్త చెప్తే, సరే వెళ్ళండి అంటే, అప్పట్లో బస్సులు లేవు కాబట్టి, వెహికల్స్ లేవు కాబట్టి కాలినడకన వెళ్ళేవాళ్ళంట. కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టేనంట. అప్పుడు ఇంకా తిరిగి వచ్చే వరకు నమ్మకాలు ఉండవంట. అట్లా అని అనుకున్నారు. అయితే భర్త కాశీకి వెళ్ళిపోయాడు కాలినడకన. వెళ్ళే ముందు తను 3 months 3 నెలలు గర్భవతి అంట, ప్రెగ్నెంట్. అయితే 16 years తర్వాత భర్త తిరిగి వచ్చాడు. పాప పుట్టి పెద్దగా అయ్యింది, 16 years. అయితే నానొచ్చాడు, కాళ్ళు కడగమ్మ, 16 years తర్వాత నానొచ్చాడు అని బయటికి పంపించి తను లోపలికి వెళ్ళింది. కాళ్ళు కడిగేటప్పుడు తండ్రి చూసి ఇంట్లోకి వెళ్ళి భార్యను అడిగాడంట, ఎవరి చిన్నది చాలా చక్కగా ఉంది అని అడిగాడంట. అదేంటండి, మన అమ్మాయి, మీరు వెళ్ళేటప్పుడు నేను గర్భవతిని కదా, అమ్మాయికి 16 ఏళ్ళు ఇప్పుడు, మన అమ్మాయి అంటే, అవునా, ఎంత పని, నేను నా కళ్ళు ఉండబట్టే కదా నేను చూసి నా బిడ్డను కూడా నేను తప్పుగా భావించుకున్నాను, నాకు ఈ కళ్ళు వద్దని ఇక్కడ కళ్ళు పొడి చేసుకున్నాడంట. అయితే అప్పుడు శివుడు పార్వతి ప్రత్యక్షమై కళ్ళు ఇచ్చారు, కానీ ఇలా చేసినందుకు, బిడ్డనే ఇలా అన్నందుకు నేను ఉండనని చెప్పి జీవసమాధి అయిపోయాడంట. ఇక్కడే నాకు టైం లేక నేను అక్కడికి వెళ్ళలేదు, పక్కన ఎక్కడో ఉందంట. నేను
తెలిసింది, అక్క చెప్పింది ఇక్కడి వరకు. గర్భగుడి తాళం తీయలేదు కానీ ఎంట్రన్స్ తీస్తే దండం పెట్టుకొని వెళ్ళిపోదామని వచ్చాము. అందుకే దీన్ని నయనాలప్ప అని ఆ భక్తుని పేరు పెట్టారంట దీనికి, శివయ్య. చూడండి, ఓం నమ శివాయ. శివలింగం ఎన్నో ఏళ్ళ నాటిదంట. పంతులను అడుగుదాం అనుకున్నా కానీ ఇంకా బయటికి రాలేదు. ఆ శివుడు గర్భగుడి శివుడి దగ్గరే పక్కకే ఒక 10 మెట్లు ఉన్నాయి. మెట్ల కింద ఇంకా చిన్న శివలింగం ఉంది. ఇది ఫస్ట్ వెలిసిన లింగం అంట. అయితే లోపలికి వెళ్దాం అనుకున్నా కానీ నాకు భయం వేసి నేను బయట నుంచే వీడియో తీసి, ఎవ్వరు లేరు జనాలు, గుహలాగుంది. తర్వాత ఇక్కడ వీరభద్రస్వామి, విభూది పండ్లు అని, విభూది పండ్లు ఇట్లా లడ్డూలాగా గుండ్రంగా ఉన్నాయి. అదొక రూమ్లో ఉన్నాయి. వీరభద్రస్వామి ఇక్కడ పక్కన చిన్న కిటికీ లాగా ఉంది, అది ఎప్పుడు తెరవరంట. అవి విభూది పండ్లు పెరుగుతున్నాయి ఇండ్ల నుంచి అని నమ్మకము. ఆ లోపల కిటికీలోంచి తీసాం కానీ సరిగా రాలేదు. విభూది పండ్లు అన్ని ఇట్లా లడ్డూలాగా పెద్ద పెద్దగా ఉన్నాయి, పెరుగుతున్నాయని చెప్పారు. ఓకే అండి, నేనైతే ఇక్కడి వరకు చూశాను. ఇంకా పొలం పనికి టైం అవుతుందనేసి రిటర్న్ బయలుదేరాము. ఓకే, బాయ్ అండి. టెంపుల్ అయితే చాలా బాగుంది, అటు వెళ్తే చూసేయండి.